సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. చాలాసార్లు రక్షణ మనం చేసే నీతి కార్యాలను బట్టో, మనం చేసే అన్నదానాలను బట్టో, సంతర్పణలను బట్టో, లేక మనం ఇచ్చే బ్రహ్మాండమైన కానుకలను బట్టో, మనం ఇచ్చే నిలువు దోపిడీలను బట్టో, మనం ఇచ్చే దాన ధర్మాలను బట్టో రక్షణ రాదు అని బైబిల్ చాలా తేటగా చెబుతూ ఉంది. ఈ నీతి కార్యముల వల్ల కానీ, నీ స్వనీతి వల్ల కానీ, నీ మంచితనం వల్ల కానీ రక్షణ నీవు సంపాదించలేవు. బైబిల్ చాలా తేటగా మాట్లాడుతూ ఉంది. కేవలము తన కనికరము చొప్పుననే. ఎంత కనికరమైన దేవుడో చూడండి. మనం ఈ రోజున రక్షణ పొందేమంటే కేవలమైన కనికరమే, నా మంచితనం ఏమాత్రం కాదు. ఒకవేళ నేను ప్రయత్నం చేసిన ఆ రక్షణను సంపాదించుకునే స్థాయికి నేను వెళ్ళలేను నా జీవితంలో. ఎందుకంటే ఇది ఉచితముగా ఆయన కృపచేత వచ్చిందే కానీ నా ప్రయత్నం వల్ల వచ్చిన రక్షణ కాదు. ఇది ఎవరు ప్రయత్నం చేసిన రక్షణ కొనలేరు, రక్షణ సంపాదించుకోలేరు. కేవలము తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా మనలను రక్షించను. అంతవరకే రక్షణ అంటే, దానికి మించి ఆలోచించొద్దు. రక్షణ అనగా నీ బ్యాక్గ్రౌండో, నీకున్న పేరు ప్రతిష్టలో, నీకున్న ఆస్తిపాస్తులో, నీకున్న మంచితనమో కాదు సహోదరుడా. రక్షణ దొరికింది నీకు కేవలము ఆయన యొక్క కనికరము. తీతుగారు ఎంత క్లియర్గా రాశాడు ఇక్కడ ప్రియులారా, ఎంత తేటగా రాశాడు. దీనికి ఉదాహరణగా పాత నిబంధనలోకి వెళ్ళి చూస్తే ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. మెఫీబోషేతు ప్రియులారా, యోనాతాను కుమారుడు, దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు యోనాతాను చేసినటువంటి ఉపకారము నిమిత్తమై ఆయన కుటుంబీకులలో, సౌలు ఒకవేళ దావీదును చంపడానికి ప్రయత్నం చేసినా, సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదును తరిమి పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా, సౌలు దావీదు మీద విషపు చూపు చూపినా, సౌలు దావీదు కుటుంబాన్ని నాశనం చేయటానికి పూనుకున్నా, తన కుమారుడైనటువంటి యోనాతాను యొక్క స్నేహం వల్ల అతని తదనంతరము యోనాతాను కుటుంబములో అనగా సౌలు కుటుంబములో నేను కనికరము చూపడానికి, నేను వారి ఎడల ఒక మంచి చూపడానికి ఎవరైనా మిగిలి ఉన్నారేమో చూడమని వారి మనుషులను పంపిస్తే, ప్రియులారా, ఎవడు మిగిలేడో తెలిసినా ఒక కుంటివాడు, అనాథగా ఉన్నటువంటి వాడు మిగిలాడు. అతను పట్టరమన్నాడు, తీసుకురండి అతన్ని, సౌలు యొక్క వారసుడిగా ఉన్నటువంటి అతన్ని పట్టుకురండి. ఆయన మనవడు, వారసుడు సౌలు రాజుకి, దేవుని చేత అభిషేకం పొందినటువంటి సౌలు నా తండ్రి లాంటి సౌలు. అతను నన్ను అసహించుకున్నా, అతను తృణీకరించిన, అతడు నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన, అతడు దేవుని చేత అభిషేకం పొందినవాడు కాబట్టి ఆయన ఎన్నడం ముట్టలేదు నేను. ఇప్పుడు ఆయన కుటుంబంలో ఆయన వారసుడు వచ్చాడు అంటున్నారు కదా, తీసుకురండి. ఎవరు అతను? కుంటివాడండి. నీ పేరేమి? మెఫీబోషెతు. ఏం జరిగింది? మెఫీబోషెతుని ఏం చేశాడు? మెఫీబోషెతు అంటాడు, నేను చచ్చిన కుక్క లాంటి వాడను. మెఫీబోషెతు, నీ తండ్రి నాకు స్నేహితుడయ్యా, మీ తాతగారు గొప్ప రాజు, వారికి వారసుడు నీవు. అతడు జీవించినంత కాలము రాజు భోజనపు బల్ల దగ్గర నా సింహాసనం, నా సీట్, నా కుర్చీ పక్కన అతనికి ఒక కుర్చీ వేసి నాతో సమానముగా అతని జీవిత కాలం అంతయు భోజనం పెట్టండి. ఎలాంటి కనికరము! దావీదు చూపిన కనికరం ప్రియులారా. ఇది క్రీస్తు ప్రభు యొక్క కనికరమునకు ముంగుర్తుగా కనబడతా ఉంది.
చచ్చిన కుక్క లాంటి నేను, అయ్యా నేను దాదాపు చనిపోయిన వాడి కింద లెక్కే, కుంటివాడను, కాళ్ళు ఏమీ పని చేయవు, కాళ్ళు సగానికి ఇరిగిపోయినటువంటి వాడను. చిన్నప్పుడు వాళ్ళ దాది ఎత్తుకుని పడేస్తే కింద 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. నడవలేని చచ్చిన కుక్క లాంటి నన్ను నీ సింహాసనము ప్రక్కన, నీ భోజనపు బల్ల ప్రక్కన నాకు కూడా ఒక ఆసనం వేసి దానిలో కూర్చోబెట్టి భోజనం పెడుతున్నావు. నేను ఏ పాటి వాడను? నా అర్హత ఏది? ఏమాత్రం అర్హత లేని చచ్చిన కుక్క లాంటి నన్ను నీ ప్రక్కన కూర్చోబెట్టుకుని నాకు భోజనం పెట్టిస్తున్నావంటే నీ జాలి, నీ దయ నా ఎడల ఎంత గొప్పది, వర్ణించలేను. ప్రియులారా, దేవుడు చూపినటువంటి దయదే, దీర్ఘశాంతము. ఆయన కోపగించుకోలేదే. వాళ్ళ తాతగారు నాకు అన్యాయం చేసిన కోపగించుకున్నాడా? లేదే. తన తండ్రి చేసిన ఉపకారం నిమిత్తమై సౌలు కుటుంబంలో ఎవరికైనా న్యాయం చేయాలని ఆ కుంటివాడిని తీసుకొచ్చి జీవితకాలం పోషించాడు. జీవితకాలం పోషించాడు. నీ పరలోకపు తండ్రి సహోదరుడా నిన్ను జీవితకాలం పోషించేవాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు అర్హత లేకపోయినా, నువ్వెంకనూ పాపివై ఉండగా, నువ్వెంకనూ చెడుగులో జీవిస్తూ ఉండగా నీ ఎడల జాలి చూపించాడు యేసయ్య. ఎవరయ్యా చూపించేది ఈ లోకంలో నీ ఎడల జాలి? కన్న తల్లిదండ్రులే జాలి చూపించలేని దినాల్లో, రక్త సంబంధులు జాలి చూపించలేని దినాల్లో, తెలిసిన వారు కానీ, బంధువులు కానీ, దగ్గర బంధువులు ఎవరైనా కనీస ధర్మంగా పలకరించలేనటువంటి దినాల్లో నువ్వెంకనూ పాపములో ఉండగా నిన్ను కరుణించి నీ ఎడల కనికరము చూపి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య. ఎలాంటి కనికరం ప్రియులారా? మెఫీబోషెతును మన గతం మనకు గుర్తొచ్చినప్పుడు మన గతము మనకు గుర్తింపించింది. పాపివనో, మోసగాడివనో, దొంగవనో, వ్యభిచారివనో గతము మనకు ఒక టైటిల్ ఇచ్చి ఉంటుంది, ఒక బిరుదు. కానీ మన దేవుడు ఇప్పుడు ఆ బిరుదు, ఆ పాత బిరుదు స్థానంలో క్రొత్త బిరుదునిస్తున్నాడు. మనకి ఇప్పుడు క్రొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు, నూతనమైన జీవితాన్ని. ఆ మనిషివి లేడిక, పాత మనుషులు ఇదిగో పాతవి గతించను, సమస్తము నూతనమాయను. ఒక పాపి మారు మనసు పొందినట్లయితే పాతవి గతించను. పాత జీవితం అది రోత జీవితము కావచ్చు, అది చీకటి జీవితము కావచ్చు, ఇతరులు తృణీకరింపబడిన జీవితం కావచ్చు, అనేక మంది త్రోసివేసిన జీవితం కావచ్చు. కానీ ఈనాడు దేవుడు నీకు క్రొత్త జీవితాన్ని ఒకటి ఇస్తున్నాడు, నూతన అదే మారు మనసు ప్రియులారా, నూతన జీవితం. అంతట సమస్తమును నూతనమాయను, నూతన యెరూషలేము, నూతన జీవితము, క్రొత్తగా జన్మించిన జీవితము. ఒకడు క్రొత్తగా జన్మించినట్లయితే వాడు పరలోక రాజ్యంలోనికి చేరడు. క్రొత్తగా జన్మించాలి. ఆ పాత మనిషివి పాతి పెట్టబడాలి, పాత అలవాట్లు పాతి పెట్టబడాలి, ఆ పాత రోత జీవితం పాతి పెట్టబడాలి. ఇప్పుడు నూతనమైన జీవితాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. మెఫీబోషెతు గతంలో చచ్చిన కుక్క లాంటి వాడే కావచ్చు. ప్రియులరా, ఏమాత్రం అర్హత, రాజు ప్రక్కన కూర్చిన అర్హత ఏమాత్రం లేనివాడే కావచ్చు. కానీ ఇప్పుడు ఎవరో తెలిసిన అతను నూతన జీవితంలో మహారాజు ప్రక్కన భోజనం చేస్తున్నటువంటి ఆ రాజుతో సమానమైనటువంటి వాడు. ఒక చచ్చిన కుక్కను తీసుకుని వచ్చి రాజుతో సమానముగా భోజనం. ఎంత ఆశ్చర్యం, ఎంత కనికరము! అదే యేసయ్య సిలువలో చూపిన కనికరం. అదే ఈ లోకమునకు యేసయ్య చూపిన కనికరం. అదే సహోదరుడా, అర్హత లేనటువంటి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చాడు దేవుడు. ఒకప్పుడు నేలమట్టం అయిపోయిన నీ జీవితాన్ని దేవుడు బాగు చేసి శిఖరాగ్రములో కూర్చోబెట్టాడు. ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు. అందుకే దావీదు భక్తుడు, ప్రియులరా, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము, దాంతోనే ప్రారంభించాడు ఈ కీర్తనను. ప్రియులరా, 103వ కీర్తనను మనం ధ్యానం చేసుకుంటున్న 103వ కీర్తనలో, ఆ కీర్తన ప్రారంభంలోనే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరోనయా, ఎన్ని ఉపకారాలు చేశావు,
గొర్రెలు కాచుకుని నన్ను రాజును చేశావు, గొర్రెల దొడ్లలో నుంచి నన్ను పిలిచావు, ఒక చిన్నవాడిగా బాలుడిగా నన్ను పిలిచావు, గొప్ప బాధ్యతను అప్పగించావు. నీవు చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోనివద్దయ్యా. ఈ దినాల్లో ప్రభువు చేసిన ఉపకారాలు మర్చిపోతున్నావు. నీవు దేవుణ్ణి మర్చిపోతున్నావు, దేవుని సన్నిధిని మర్చిపోతున్నావు, దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నావు, దేవుని సేవకులు మర్చిపోతున్నావు, విశ్రాంతి దినమును మర్చిపోతున్నావు, దేవునికి ఆలయమును మర్చిపోతున్నావు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకని ఆ 8వ వచనం మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు. కృపాసమృద్ధి ప్రియులరా, ఈయన యొక్క దీర్ఘశాంతం ఎట్లా ఉంటుందో తెలిసిన, ఆయన త్వరగా కోపించే దేవుడు కాదు. చూడండి దేవుని యొక్క లక్షణాలు ఎంత వండర్ఫుల్ క్యారెక్టరిస్టిక్స్, ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క గుణలక్షణాలు ప్రియులరా. ఆయన యొక్క స్వతహాగా ఆయన స్వభావమే దీర్ఘశాంతం ప్రియులరా. ఎంత దీర్ఘశాంతం అంటే నిర్గమకాండములో భక్తుడు మాట్లాడతాడు. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము, నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనంలోకి వెళితే చూడండి, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. అబ్బా, ఎన్ని గుణలక్షణాలు దేవునికి ప్రియులారా, ఆశ్చర్యం వేస్తుంది. ఇవి చదువుతుంటేనే హృదయంలో ఒక ఆశ్చర్యము, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుని కలిగి ఉన్నాం మనం? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు. విస్తారమైన, ఇందులో దీర్ఘశాంతము ఎంత వండర్ఫుల్ క్యారెక్టర్. దీర్ఘశాంతము, త్వరగా కోపపడడు. ఆయన ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ త్వరగా కోపపడదు. పౌలు గారు రాస్తాడు, ప్రేమ త్వరగా కోపపడదు. ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయన త్వరగా కోపపడే మనిషి కాదు. ఆయన దీర్ఘశాంతము ప్రియులారా, కనికరము, దయగలిగిన దేవుడు. పేతురు విషయంలో అదే చేశాడు. ప్రియులారా, దీర్ఘశాంతం చూపాడు. 2వ పేతురు పత్రికలో ఈ సందర్భంలో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది ప్రియులారా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అబ్బా, దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ దీర్ఘశాంతము ప్రియులరా, నువ్వేదో నీ ఇష్టానుసారముగా పాపం చేసేయటానికి కాదు దేవుని దీర్ఘశాంతము. ఆయన చాలా దీర్ఘశాంతం గలవాడండి, త్వరగా కోపపడ్డండి, కాబట్టి నేను ఏమైనా నా ఇష్టానుసారంగా చేసేయచ్చు అనుకుంటున్నావా? కాదు. ఆయన దీర్ఘశాంతమును, ఆయన సహనమును నీవు తృణీకరించుదువా అన్నాడు. ఆయన దీర్ఘశాంతమును, ఆయన సహనమును నీవు తృణీకరించుదువా? మార్పులేని కఠిన నీ హృదయమును మార్చుకోమన్నాడు. ఆయన దీర్ఘశాంతము గలవాడే. దాని అర్థం నీవు పాపం చేస్తే చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన. ఎంత దీర్ఘశాంతము, దేవునికి ఎంత దీర్ఘశాంతం ప్రియులరా. ఈ దీర్ఘశాంతము దేనికో తెలిసిన, నీవు పాపం చేయటానికి కాదు, అందరూ మారు మనసు పొందటానికి, ఏ ఒక్కరూ నశించిపోకుండా ఉండటానికి, ఆయన రాకడలో ప్రతి ఒక్కరూ ఆయన పిలుపు మేరకు ఎత్తబడేటటువంటి గుంపులో చేరడానికి. యేసయ్య ఉద్దేశం ఒకటే, నిన్ను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళాలని, నీవిక్కడ విడిచిపెట్టేటటువంటి గుంపులో ఉండాలని దేవుని చిత్తము కాదు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. నీవు దయచేసి ఈ మాటను ఆలకించాలి. ఇది నాకు కాదనుకోవద్దు దయచేసి. నీ కొరకే ఈ వాక్యం, ఈ మాటలు నీ కొరకే, నీ భవిష్యత్తు కొరకే, నీ రక్షణ కొరకే,
నీ పరలోక రాజ్యములో వారసత్వం కొరకే ఈ మాటలు ప్రభు పలికిస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతము దేనికో తెలిసిన అందరూ మారు మనసు పొందాలి. ఏ ఒక్కరూ నశించడానికి వీల్లేదు. అందరూ పరలోక రాజ్యములో కనబడాలి. అందరూ నేను పరలోక రాజ్యములో అందరిని నేను చూడాలి, నా బిడ్డల్ని. ఎంత ఆశపడుతున్నాడు దేవుడు ప్రియులరా. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు, ఎవడనూ నశింపవాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని, ఏ ఒక్కడు నశించిపోకుండా ఉండాలని ఆయన నీ ఎడల దీర్ఘశాంతం చూపుతూ ఉంటే ఆ దీర్ఘశాంతమును, ఆయన సహనమును, ఆయన యొక్క మంచితనాన్ని నీవు తృణీకరిస్తున్నావు. ఎంతకాలము నుంచి యేసు ప్రభుని తృణీకరిస్తున్నావో నాకు తెలియదు. ఎంతమంది దేవుని వాక్యం చెబుతూ ఉంటే తృణీకరించావో నాకు తెలియదు. ఎంతమంది దైవ సేవకుల కొరకు ప్రార్థన చేసి నిన్ను ఆహ్వానిస్తే నీవు నేటికి నీ దేవుని మందిరానికి వెళ్లకుండా ఉన్నావో నాకు తెలియదు. జాగ్రత్త. దేవుని యొక్క దీర్ఘశాంతమును నీవు తృణీకరించుదునవా? మార్పులేని నీ కాఠిన్య హృదయంతో దేవుని తృణీకరిస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో ప్రశ్న వేసుకో. సమయం లేదు, నో టైం, సమయం లేదు. నీవింకను దేవుని ప్రేమను తృణీకరిస్తున్నట్లయితే ఒక రోజున ఆ ప్రేమ నిన్ను విడిచి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం. దేవుని కృప నిన్ను విడిచి వెళ్ళిపోతే ఎంత ప్రమాదము. నువ్వేదో అనుకుంటున్నావు, నిశ్చింతగా ఉంది లోకం అనుకుంటున్నావు. చాలా బాగున్నాను నేను, అన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి, ఏది కొదువు లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఇక నాకు దేవుడు అక్కర్లేదు అనుకుంటున్నావు. చాలామందికి దేవుడు అక్కర్లేదు అనుకుంటున్నారు. ఆయన దీర్ఘశాంతమును మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు సహోదరుడా. ఆయన దీర్ఘశాంతుడు. యోనాని కనుక మనం ఉదాహరణగా తీసుకుంటే పాత నిబంధనలోకి వెళితే, యోనా ఆ నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రియులరా, ఆ నినివే పట్టణం అంతా కూడా పాడైపోయింది. కుడి ఎడమలు ఎరగనటువంటి పట్టణము. రాజు మొదలుకొని బంట్రోతుల వరకు, సామాన్య ప్రజల వరకు కుడి ఎడమలు ఎరగకుండా ఇష్టానుసారముగా తినుచు త్రాగుచు వారి యొక్క ఆ పాపపు కార్యక్రమాలు అలాగా నిమగ్నమై ఉన్నటువంటి పట్టణము. మహాపట్టణం అది, మహాపట్టణం ప్రియులారా. ఆ పట్టణము నాశనం అయిపోతుందని యోనాని పంపితే యోనా ఏం మాట్లాడో తెలిసిన 3వ అధ్యాయంలో యోనా గ్రంథము ప్రియులారా, ఒక మాట మనం చూసినట్లయితే యోనా గ్రంథము చూడండి దయచేసి. యోనా గ్రంథములో 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు కనుక చదువుకుంటాం. మీరు ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ దేవుని యొక్క ప్రేమను ఒకసారి చూపుతున్నాడు. అక్కడ ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లైము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక, ఆ రోజుల్లో మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పెట్టగట్టుకుని మనపూర్వకముగా దేవుని వేడుకున్నారు. చివరికి ఏం జరిగిందంటే 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎంత దీర్ఘశాంతుడు. ఇక నినివే పట్టణాన్ని కాల్చివేద్దామనేటటువంటి దృక్పథముతో ఉన్నటువంటి దేవుడు వారొక చిన్న పశ్చాత్త రాజు మొదలుకొని పశువులు కూడా మేతమేయకుండా ఆ నినివే పట్టణంలో దాదాపుగా 120,000 మంది, ఆ పట్టణమంతా కూడా ఒకేసారి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పెద్దవారు మొదలు చిన్నవారి వరకు రాజు సైతం గోని పట్టగా కింద నేల మీద పడి కూర్చుని, ఎలాంటి పశ్చాత్తాపము, ఎలాంటి ఉపవాస ప్రార్థన. ఈ దినాలు ఉపవాస ప్రార్థన అర్థం లేదు. ఉపవాస ప్రార్థనలు ఒక ఫ్యాషన్ అయిపోయింది, స్టైల్ అయిపోయింది. ఉపవాస ప్రార్థనలు మొదలెడుతున్నారు, సాక్ష్యాలు చెప్పించడం తప్ప ఉపవాసం లేదు, ప్రార్థన లేదు. ఉపవాసం లేదు, ప్రార్థన లేదు. సాక్ష్యాలు, అల్పాహారాలు తీసుకోవటం, పులిహార చేసి తినేయటమే ఉపవాస ప్రార్థనలు అంటే. ఉపవాస కొడుకులు అవి కాదయా. రాజు మొదలుకొని
సామాన్య మానవులు పశువుల వరకు కూడా మేతమేయలేదు, ఆహారం తీసుకోలేదు, గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని, అయ్యో ప్రభువా మా పట్టణాన్ని పాడు చేయొద్దు, మా పాపములు పరిహరించు ప్రభువా, పశ్చాత్తాపుతులై. చూడండి, వారు పశ్చాత్తాపడితే దేవుడే పశ్చాత్తాపడ్డాడండి. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! దేవుని యొక్క గొప్ప లక్షణములు ఎంత ఆశ్చర్యకరములు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. నీ కుటుంబంలోకి వచ్చేటటువంటి చెడుని ఒకవేళ ఏదైనా దేవుడు ఒకవేళ మనసులో అనుకుంటే నీ ప్రార్థన వల్ల అది రాకుండా చేయగలడు దేవుడు నీ కుటుంబానికి. నీ బిడ్డల విషయంలో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో నీవు చేసే ఒకరోజు ఉపవాస ప్రార్థన దేవునికి ఎంత ఇష్టమో చెప్పలేము. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆయన ఇష్టపడతాడు నీ ప్రార్థనని. నీవు ప్రార్థన చేయటం ఆయనకి ఇష్టము, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ఇష్టంగా. చేస్తున్నావా ప్రార్థన దేవుని సన్నిధిలో? మొరపెడుతున్నావా? నీ బిడ్డల కొరకు మొరపెడుతున్నావా సహోదరి? నీ కుటుంబం కొరకు మొరపెడుతున్నావా సహోదరుడా? నీ వెళుతున్న సంఘం కొరకు మొరపెడుతున్నావా విశ్వాసి? నీ సేవకుల కొరకు మొరపెడుతున్నావా? పరిచర్య కొరకు మొరపెడుతున్నావా? నూతన ఆత్మలు, నూతన కుటుంబాలను ప్రభువు నడిపించాలని మొరపెడుతున్నావా దేవుని సన్నిధిలో? మొరపెట్టి ఉత్తరం ఇస్తాను. చూడండి, నినివే వారు గోని పట్ట కట్టుకొని, మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట కట్టుకుని, అబ్బాబాబా, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకున్నారంట. మనఃపూర్వకముగా హృదయమంతటితో వారు ప్రార్థన చేశారు. నినివే పట్టణస్థులు ఎంత జాలి చూపించాడు దేవుడే! వారిని చూసి పశ్చాత్తాపుడై కీడు చేయక మానెను. ప్రియులరా, ఆయన స్వభావము కృప కలిగిన స్వభావము. ఆయన స్వభావానికి విరుద్ధముగా ఏదీ చేయడని బైబిల్ రాయబడింది. మన దేవుడు తన స్వభావానికి, తన నేచర్కి ఎగనెస్ట్గా, విరుద్ధముగా ఏదీ చేయడు. ఆయన స్వభావమే కృప కలిగిన స్వభావం. ఆయన స్వభావమే దీర్ఘశాంతం. ఆయన స్వభావంలోనే కనికరం ఉంది. ఆయన స్వభావంలోనే జాలి, దయ ఉంది. ప్రియుల, ఎలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు నీవు? నీ దేవుడు ఎవరో నీకు తెలిసినా ప్రియులరా? దేవుడు మన పాపాన్ని సమర్థించడు, కానీ మనం మారు మనసు పొందటానికి సమయం ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని. నీ చెడుగునో, నీ పాపమునో, నీ అపవిత్రతనో దేవుడు సమర్థించడయా. కానీ ఎందుకు దీర్ఘశాంతం అంటే నీవు మారు మనసు పొందాలని. నీ మనసు మార్చుకుని, నీ నడతను మార్చుకొని, నీ జీవితాన్ని సమూలంగా మార్పు చేసుకుని, నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడినట్టుగా, ప్రభా మనఃపూర్వకంగా నేను ఈ రాత్రి ఉదయకాల సమయంలో పశ్చాత్తాపడుతున్నాను, నా మీదకి వచ్చుచున్న కీడు నుంచి నన్ను తప్పించు ప్రభువా, నా బిడ్డల మీదకి వచ్చుచున్న అపాయం నుంచి తప్పించు ప్రభువా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ బిడ్డలను బ్రతికించుకుంటావు నీవు. దేవుడు కనికరం కలిగిన దేవుడు. మరొక విషయం ఏంటో తెలిసిన, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. దావీదు భక్తుడు అంటాడు 103లో ఏమన్నాడు తెలిసిన ఆయన? దావీదు ఏమంటున్నాడు 103:8లో? ఆయన కృపా సమృద్ధి గలవాడు కూడానయ్యా. ప్రభువా, నీవెవరు అంటే కృపా సమృద్ధి కలిగిన దేవుడవు. నీ కృప సమృద్ధిగా ఇచ్చే దేవుడవు. నీవు అరకొరకగా ఇచ్చే కృప కాదు, దేవుడిచ్చే కృప సమృద్ధిగా కృపను దయచేసేవాడు. బైబిల్కి వెళ్ళి చూసినట్లయితే ప్రియులరా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన కృప గురించి మాట్లాడుతుంటాడు. ఒక మాట చూద్దాం దయచేసి, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులరా 20వ వచనం కనుక మనం చూస్తే చూడండి దయచేసి. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పౌలు భక్తుడు రాసినటువంటి ఈ ఉత్తరం, రోమీయులకు రాసిన ఉత్తరం అంత ఒక పట్టాన్ని అంత ఈజీగా అర్థం కాదు ప్రియులారా. మాటి మాటికి దాన్ని చదివి ధ్యానం చేస్తే తప్ప. ఈ రోమీయులకు రాసిన పత్రికలోని పౌలు గారు మాట్లాడతాడు, పాపము ఎక్కడ విస్తరించెనో
నువ్వెంత పాపివో, నువ్వెంత దుర్మార్గతలో ఉన్నావో, నువ్వెంత చెడుగు నడత నడుస్తున్నావో, అక్కడ దేవుని కృప కూడా అంతే విధముగా నీ మీద ఉందని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే నువ్వెంత ధైర్యంగా ఉంటావు. ఒక పాపి మీద దేవుడు చూపే కృప, శిథిలమైపోయినటువంటి జీవితం మీద దేవుడు చూపే కృప అనన్య సామాన్యమైనటువంటిది, ఎవరికి అందనటువంటి విధానం అది ప్రియులారా. ఏ మనుషుడికి ఆ కృప గురించి అందదు. ఆ కృప గురించి స్టడీ చేయటానికి కూడా మన మేధస్సు అందనటువంటిది. ఎందుకంత కృప చూపుతున్నాడు దేవుడు? ఎందుకంత నీ మీద జాలి చూపుతున్నాడు దేవుడు? నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఏమి కావాలని ఆయన ఉద్దేశం అయింది? నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. వేలాది నదులంత విస్తార తైలం ఇస్తే నీవు సంతోషిస్తావా ప్రభువా? నా జ్యేష్ఠ కుమారుని నీకు బలి అర్పణగా చేస్తే నువ్వు సంతోషిస్తావా? కాదు ప్రభువా, ఇవేమీ కాదు. నేను నా హృదయము నీవు కోరుకుంటున్నావు. నా కుమారుడా, నీవే నాకు కావాలి. మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు, అక్కడే కళ్ళు మూసుకుని శ్రద్ధగా, భక్తిగా, భయముతో ఈ వాక్యము నీ నోటి నుంచి వెలువడిన వాక్యం ప్రభువా, ఈ వాక్యము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడగలిగింది. ఇలాంటి ప్రశస్తమైన వాక్యం విన్న నన్ను ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ హస్తములతో నన్ను తాకు ప్రభువా అని ప్రార్థించి దేవుడు తన హస్తము తాకబోతున్నాడు. నీ కన్నీరు తొడవబోతున్నాడు. నీ పాపములనేది నీ పాపములు కడిగివేసి నిన్ను పరిశుద్ధునిగా చేయబోతున్నాడు దేవుడు. ఒకవేళ లోకం ఏమనుకున్నా నిన్ను యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ పేరు మారిపోద్ది, నీ గుణలక్షణాలు మారిపోతాయి, నీ సమస్య మారిపోద్ది. రమ్మంటున్నాడు దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, ఈరోజు వాక్యాన్ని మీరు దీవించారు. ఈ వాక్యం అనేక మంది హృదయాల్లో ముద్ర వేయండి. చాలామంది బిడ్డలు విన్నారు, ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభు. వారిలో ఒక పరివర్తన. దేవుడు ఎవరో, ఆయన గుణలక్షణములు ఎటువంటి వాత్సల్యత కలిగిన దేవుడు, ఎటువంటి కరుణా సంపన్నుడు, దీర్ఘశాంతుడు, వాత్సల్యత కలిగిన వాడు, ప్రేమామయుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు నా దేవుడు అని వీళ్ళు నమ్ముతున్నారు ప్రభు. నీ సహనముతో, నీ దీర్ఘశాంతముతో ఒక్కసారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. వారందరూ కూడా ప్రార్థనలో చేతులెత్తి నీ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. నేరుగా వారితో మీరు మాట్లాడండి. మేము ఎవరు మాట్లాడినా ప్రయోజనం లేదు, మీరు వారితో మాట్లాడండి. వారి హృదయాలు తెరవండి, వారి కన్నీటిని తుడవండి, వారి అవసరాలు మీరు తీర్చండి. ప్రతి వారు మారు మనసు పొందాలని నీ దీర్ఘశాంతమును వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నిన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.